ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా చిరాక్పల్లి అక్రమ గంజాయి రవాణాపై సంగారెడ్డి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. జహీరాబాద్ పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్లో నిషేధిత 140 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 140 కిలోల ఎండు గంజాయి, 2 వ్యక్తులు, మహీంద్రా బొలెరో మ్యాక్స్ పికప్ వాహనం మరియు 2 సెల్ ఫోన్లను, 4 సిమ్ కార్డ్స్ సీజ్ చేశారు. వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ ఐపీఎస్. ఈ సందర్భంగా చిరాక్పల్లి పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ ఐపీఎస్ మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు నిన్న 9వ తేదీ నాడు సాయంత్రం 5 గంటల సమయంలో చిరాగ్పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి తన సిబ్బంది మరియు సిసిఎస్ సిబ్బందితో కలిసి చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆనందాబా ముందు NH65 రోడ్డుపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా హైదరాబాద్ వైపు నుండి అనుమానాస్పదంగా వస్తున్న వైట్ కలర్ మహీంద్రా బొలెరో పికప్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అట్టి వాహనం ట్రాలీపై బ్లూ కలర్ పాలిథిన్ కవర్ కప్పి ఉంది. అట్టి వాహనాన్ని పక్కకు పెట్టించి అందులో గల 2 వ్యక్తులను కిందకి దించి వివరాలు తెలుసుకోగా ఆ 2 వ్యక్తుల పేర్లు లఖన్, సిద్దిరామ్ అని తెలిపారు. 6/24 NDPS యాక్ట్ లో 140 కేజీల ఎండు గాంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసు వివరాలకు వస్తే నిన్న 9వ తారీఖు నాడు ఈవినింగ్ 5 గంటలకి ఆనందాబా చిరాగ్పల్లి లిమిట్స్ లో ఆనందాబా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక మ్యాక్స్ బొలెరో ట్రక్ ఆపడం జరిగింది. సో దాన్ని వెరిఫై చేసి చూస్తే పైన కంప్లీట్ గా సిమెంట్ ప్లాస్టింగ్ చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ ఒక 1 ఫీట్ వరకు యూజ్ చేసి దాని కింద కొంచెం అనుమానాస్పదంగా గంజాయి ఉండడం జరిగింది. సో దాన్ని అంతా ఓపెన్ చేసి చూస్తే దాదాపు 140 కేజీల గాంజా అనేది దొరకడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా డ్రైవర్ పక్కన ఉన్న హెల్పర్ లఖన్ అండ్ సిద్దిరామ్ వీళ్ళిద్దరు ఉన్నారు. సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంట్రాగేషన్ చేసి అంతా వెరిఫై చేస్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే మల్లుగొండ అని బాల్కీకి సంబంధించిన ఈ కర్ణాటక అతను బాల్కీ అనే ఊరికి సంబంధించిన మల్లుగొండ అనే అతను యాక్చువల్గా ఇవంతా కూడా ఈ మెయిన్ ట్రాన్స్పోర్టర్ ఆర్గనైజర్ అంతా కూడా మల్లుగొండ అనే అతను. సో ఇతను ఏం చేస్తాడంటే ఈ మధ్య మన తెలంగాణలో ఈ గాంజా మీద ఉక్కుపాదం మోపడం వల్ల చాలా వరకు తెలంగాణలో ఉన్న ట్రాన్స్పోర్టర్స్ కానీ హ్యాండ్లర్స్ కానీ వాళ్ళ యాక్టివిటీస్ తగ్గిపోవడం జరిగింది. సో దీంతో ఏం చేస్తున్నారంటే మహారాష్ట్ర నుండి కర్ణాటకలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా మల్కాన్గిరి ఒరిస్సాకి సంబంధించి అలాగే ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి వెళ్లి అక్కడ నుండి గాంజాను తీసుకురావడం జరుగుతుంది. సో ఆ ఉద్దేశంలో మల్లుగొండు అనే అతను రాహుల్ అనే అతన్ని తీసుకుని మరియు ఈ లఖన్, సిద్దిరామ్, కిరణ్ మరియు సునీల్, మల్లేష్ నాయక్ వీళ్ళందరినీ కూడా తీసుకుని మల్కన్గిరికి వెళ్ళి మల్కన్గిరిలో ఈ వెహికల్ ని రిట్రోఫిట్ చేయించుకొని మళ్ళీ కస్టమైజ్డ్ దానిలా చేయించి 140 కేజీల గాంజాని అది కన్సీల్ చేసి అక్కడ నుండి తీసుకురావడం జరుగుతుంది. సో ఎన్ రూట్ తీసుకొచ్చి ఇక్కడ నుండి మళ్ళీ దాదాపు మనకి ఈ పూణే, ముంబై ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో చాలా ఎక్కువ ధరకు అమ్మడానికి ఈయన ప్లాన్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రెసెంట్ అయితే లఖన్ అండ్ సిద్దిరామ్ ఇద్దరు దొరకడం జరిగింది. మిగతా వాళ్ళు పారిపోయారు. వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటాం. సో ముఖ్యంగా వీళ్ళ మోడస్ ఆపరెండి వచ్చి మన తెలంగాణలో సంగారెడ్డిలో కూడా సపరేట్ వెహికల్ చెకింగ్ చేయడం వల్ల వీళ్ళు మెయిన్ హైవేను వదిలేసి మెయిన్ టోల్ గేట్స్ అన్ని కూడా బైపాస్ చేసుకుంటూ చిన్న చిన్న ఊర్ల నుండి రూట్ కూడా మార్చడం జరిగింది. సో దీనిలో ఈ వెహికల్ కూడా దాదాపుగా రెగ్యులర్ గా ఒకప్పుడు ట్రెడిషనల్ గా ఈ రూట్ అనే ఒక ఉండేది. బట్ ఇప్పుడు కంప్లీట్ గా నిజామాబాద్ నుండి అలాగే మళ్ళీ పిక్లం నుండి వీఆర్ కంప్లీట్లీ హ్యావింగ్ సర్వేలెన్స్ ఓవర్ ఆల్ దీస్ పీపుల్ అండ్ టుడే వీఆర్ షోయింగ్ ద అరెస్ట్ ఆఫ్ 2 people. One is Lakhan in 29 years, బల్కి తాలూకా బీదర్ జిల్లా, అండ్ సిద్దిరామ్ ఈయన కూడా బీదర్ జిల్లా. సో ముఖ్యంగా ఇదంతా ఇంత పెద్ద గాంజా సీజర్ అనేది చేసినందుకు జహీరాబాద్ సబ్ డివిజన్ రామ్మోహన్ రెడ్డి మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్, అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన ఎస్బీ ఇన్స్పెక్టర్ విజయ్ మరియు రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎస్ఐ సిసిఎస్ శ్రీకాంత్, అలాగే సిఐ జహీరాబాద్ గ్రౌండ్ కూడా. సంగారెడ్డి జిల్లాలో ఎట్లాంటి సమాచారం ఉన్నా ఇంతకుముందు చెప్పినట్టు ఒక నెంబర్ మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, 8712656777. సో ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసిన ఏది ఇష్యూ ఉన్నా కూడా, నాట్ ఓన్లీ రిగార్డింగ్ డ్రగ్స్, ఎనీ ఇష్యూ ఉన్నా కూడా కంప్లీట్ గా ఎస్పీ ఆఫీస్ నుండి మానిటర్ చేయడం జరుగుతుంది. సో
ఇట్లాంటి గాంజా ఆఫెండర్స్ అందరి మీద కూడా దాదాపు 500 మంది అనుమానితుల మీద సర్వేలెన్స్ పెట్టడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. వీళ్ళందరినీ రెగ్యులర్ గా సిసిఎస్ పోలీసులను పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి కొత్త ఇన్ఫర్మేషన్ ఏమన్నా కూడా తీసుకుని ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని సీజర్స్ చేసే అవకాశం ఉంది.